కోసం వెతుకుతున్నాడు. అందరూ ఎక్కడికెక్కడ ఆగిపోయారు. ఏం జరుగుతుందని నాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చేయి హనుమంతు. అక్కడే కాపాడుకోలేకపోయాను, ఇంకా ఊరు నేను కాపాడుతాను. అమ్మని మైకిల్ చేతికి దొరికితే దొరకని. ఇదంతా జరిగింది అమ్మని వల్లే. అదే లేకపోయింటే వాళ్ళక్క. కళ్ళు తడవకుండా, రక్తం చిందకుండా ఏ యుద్ధం పూర్తవదు. సంజీవని రాముడి చేతిలో పడింది కాబట్టి ధర్మం గెలిచింది. అదే రావణుడి చేతిలో పడుంటే ఏం జరుగుండేది? నువ్వు నాకొద్దు అని విసిరేసిన ఆ మణి సాక్షాత్ ఆంజనేయుడి రక్తంతో ఏర్పడిన మహారుధిరమణి. సూర్యమండలాన్ని దాసిన ఆంజనేయుడి శక్తి నిన్ను వరించింది. అమ్మని నాకేందుకు దొరికింది? సీతాదేవి విసిరిన నగలు హనుమకే ఎందుకు దొరికాయి? దారి తయారవ్వాలంటే ఆ దారి వెతికేవాడొకడు రావాలి. నువ్వు కానున్న కార్యానికి శంఖారావానివి. నీ సంకోచన సహజం. రావణ మరణానంతరం రాజ్యభారం అతడి తమ్ముడి మీద పడింది. ఆ పదవికి న్యాయం చేయగలడా లేదా అని నీలానే సంశయంలో ఉన్నప్పుడు అతని మిత్రుడొచ్చాడు. కర్తవ్యాన్ని బోధించి ఆత్మబలాన్ని పెంచి రాజును చేశాడు. ఆ మిత్రుడు అంజనీ పుత్రుడు, పవనసుతుడు, శ్రీ ఆంజనేయుడు. ఆ రాజు ఈనాటికి లంకా నగరాన్ని సుభిక్షంగా పాలిస్తున్న ఈ విభీషణుడు. నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. మానవాసురుల మధ్య సమరభేరి మ్రోగనుంది. అసురగణం భీతిల్లే శక్తి ఉన్న ఆ మణి దుష్టుల చేతుల్లో పడి ఈ బ్రహ్మాండానికే పెనుముప్పుగా మారేలోగా ఆపడం నీ వల్లే అవుతుంది. నేనొక్కడినే ఎలా ఆపగలను? ఒక్కడివేనా? అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు. శతయోజన శతశతయోజన శరధినియోజన శర పరిలంఘన. రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు. హరిభాజన హరి హరిభాజన హరిమదభాజన దశముఖ కంపన. చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు. త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు. ద్వాపర యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు. ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్భకూడ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చరగులుగా. వాడిది స్వార్థం, నీది సాయం. స్వార్థం ఓడిపోవాలి, సాయం గెలవాలి. యతో ధర్మస్థతో హనుమ, యతో హనుమస్థతో జయ. మేదిని పైతన వాదన చాటక కదిలిన కాలక